హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిట్టు టాకింగ్ ప్యారెట్. ఇవాళ అయితే మన దగ్గర జాక్ రసెల్ టెరియర్ పప్పీస్ ఉన్నాయి. అసలు జాక్ రసెల్ టెరియర్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని డాగ్స్ ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి, ఇంట్లో అపార్ట్మెంట్లోకి కానీ, ఫామ్ హౌస్లోకి కానీ, రైస్ మిల్లోకి కానీ ఎక్కడికైనా సూటబుల్ అవ్వాలి. ప్లస్ గట్టిగా ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. అసలు ఈ బ్రీడ్ ఏంటి బ్రీడ్ సంగతి, ఈ బ్రీడ్ని ఎప్పుడు చూడలేదు మనం, ఒకసారి బ్రీడ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రము కాసేపు ఆగి ఈ బ్రీడ్ గురించి తెలుసుకోండి. ఈ బ్రీడ్ మీరు ఎక్కడ చూస్తుంటారంటే, నాకు తెలిసి వెరీ ఫేమస్ తెలుగు ఛానల్స్లో అయితే రంజితాన్ వీల్స్, రంజిత్ అని తెలుసు కదా, సైకిల్ మీద 8000 కిలోమీటర్స్ జాక్ రసెల్ టెరియర్ని పట్టుకొని తిరిగాడు సైకిల్ మీద. అసలు ఆ అన్ననైతే ఎంత సెర్చ్ చేసిందంటే తెలుసా, అసలు ఏ బ్రీడ్ అయితే గట్టిగా ఉంటుంది, మనతో పాటు ఏ బ్రీడ్ అయితే ట్రావెల్ చేయగలుగుతుంది ఒక సైకిల్ మీద కూర్చొని అని చెప్పేసి ఫైనల్గా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఉందనుకోండి, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫర్ లేకుండా గట్టిగా ఉండాలి. దీని మజిల్ ఉంటుందండి, చూడ్డానికి మాత్రం ఒక 1 ఫీట్ హైటే ఉంటుంది కదా, పట్టుకుంటే మాత్రం మజిల్ వెయిట్ ఉంటుంది, అసలు లేపలేము అట్లుంటుంది, అంత గట్టిగా ఉంటుంది పప్పి. ఇంకొకటి ఏంటంటే, ఈ పప్పీస్ని ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఎలుకలను పట్టడానికి హంటింగ్ కోసం యూజ్ చేస్తారు. బీభత్సంగా హంట్ చేస్తాయి. రైస్ మిల్లో ఎలుకలు ఉన్న వాళ్ళు కానీ, పాములు వచ్చే వాళ్ళు కానీ చాలా టెక్నిక్గా ఉంటాయి. అసలు ఎట్లా జంప్ చేస్తాయి అంటే, ఉన్నది 1 ఫీటే కానీ 4 ఫీట్ 5 ఫీట్ హైట్ వరకు కూడా జంప్ చేస్తాయి, అంత పవర్ఫుల్. అందుకే రంజిత్ ఆన్ వీల్స్ ఆ బ్రదర్ అయితే దీన్ని 8000 కిలోమీటర్స్ పట్టుకొని తిరిగిండు. ఆ డాగ్ కూడా చాలా ఫేమస్, బగీరా. గుర్తుందా అందరికీ? బగీరా సైకిల్ మీద కూర్చొని తిరిగేది, ఇప్పటికి కూడా అన్న వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. అట్లా ఆ అన్ననైతే డైరెక్ట్ ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు బగీరాని. ఇప్పుడు మన దగ్గరనైతే మన హైదరాబాద్లోనే అవైలబుల్లో ఉన్నాయి పప్పీస్. అయితే నా దగ్గర అయితే మేల్ అండ్ ఫీమేల్ పప్పీస్ ఉన్నాయి, చాలా బెటర్ అండి. ఇప్పుడు ఫర్ ఉన్న డాగ్స్, పమేరియన్స్ కానీ, షిడ్జూస్ కానీ ఎప్పుడు చూడు కై మొత్తుకుంటూ ఉంటాయి, ప్లస్ ఫర్ లాస్ అయిపోతూ ఉంటుంది. అంటే అది ఇష్టమైన వాళ్ళకి అది ఇష్టం అవుద్ది, కానీ కొంతమంది మెయింటైన్ చేయలేరు కదా. ఇప్పుడు షిడ్జూని తీసుకొని దానికి ఎప్పుడు 0 కటింగ్ చేసుకొని కూర్చుంటే అదేం లాభం? అది చాలామంది అదే పని చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని కరెక్ట్గా రోజు గ్రూమింగ్ చేయడానికి టైం ఉండకపోవడము, ప్లస్ అది నాట్స్ అవ్వడము, దానికి వీక్లీ వన్స్ స్నానం పోపించడము. ఈ డాగ్ అయితే అసలు మీకు నేను చెప్తున్నా కదా, మంత్లీ వన్స్ స్నానం పోసినా కూడా ప్రాబ్లం లేదు. అసలు ఎంత చక్కటి పప్పీస్ ఉన్నాయంటే నా దగ్గర, చాలా బెటర్ పప్పీస్ అండి. మీరు ఒక్కసారి నేను చెప్తున్నా అని కాకుండా మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి, ఎక్కడికైనా సూటబుల్ అయిపోతుందండి. అపార్ట్మెంట్లోకి కానీ, ఇండివిజువల్ హౌస్లోకి కానీ ఎంత ఫాస్ట్ ఉంటాయంటే, మీరు కొన్ని వీడియోస్ చూడండి జాక్ రసెల్ టెరియర్వి. అసలు ఎక్సలెంట్ పప్పీస్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఎవరికైనా కావాలనుకుంటే డీటెయిల్స్ తెలుసుకోండి, వెంటనే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 9-in-1 వ్యాక్సిన్ కూడా అయిపోయింది, డివార్మింగ్ అయిపోయింది. సూపర్ ఉన్నాయి పప్పీస్ మాత్రం. పప్పీస్ని మిస్ చేసుకోకండి. పప్పీ పెంచుకోవాలి, పప్పీకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండాలి, మంచి గట్టిగా ఉండాలి పప్పీ. ఎట్లా రఫ్ అండ్ టఫ్లు ఉండాలి అని అనుకుంటే మాత్రం బెటర్ పప్పీని అయితే సజెస్ట్ చేస్తున్నాను. అందుకే నేను మన తెలుగు స్టేట్స్లో కూడా పరిచయం చేశాను ఈ పప్పీని. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి పప్పీస్ని మాత్రం. సూపర్ లైన్స్లో ఉన్నాయి పప్పీస్ కూడా, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పప్పీస్. జాక్ రసెల్ టెరియర్, బ్యూటిఫుల్ డాగ్స్ అసలు నిజంగా. నో మెయింటెనెన్స్. ఫీడ్ కూడా పెద్ద హై ప్రోటీన్ ఫీడ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో వాడుకునే ఫుడ్ వాడుకోవచ్చు మంచిగా, కర్డ్ రైస్, లివర్ రైస్ అట్లా. ఓకేనా? రైట్, బాయ్.